హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో కుప్పం ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొట్టింది, తెలుసా మీకు అది? తెలుసు బ్రో. నిజంగా ఒక పేదవాళ్ళని ఎంత ఘోరంగా చూస్తున్నారు అంటే అంత ఘోరంగా చూస్తున్నారు అన్న. నిజంగా చెప్పాలంటే మొన్న కూడా రీసెంట్గా గద్దర్ అవార్డు ఇచ్చారు. గద్దర్ అన్న దాని మీద లేదు. ఇంకా రీసెంట్గా కొన్ని కొన్ని విషయాలు తలుచుకుంటే ఒక పేదలని చాలా తొక్కి తొక్కి వాడేశారు అన్న. ఓపెన్ చెప్పాలంటే 80,000 కోసం చెట్టుకు కట్టేసి కొడుకు ఏడుస్తున్నా కానీ అట్లా దారుణంగా నడి రోడ్డు మీద అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను? గవర్నమెంటే కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమని చేసిందంటే మీరు ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో ఇట్లా పలానా దానికి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీతో మాట్లాడి ప్రొటెక్ట్ ఇస్తారు, అది ఇది అని చెప్పినారు. ఇప్పుడేమో ఎవడో వాడు 80,000 ఇవ్వాలని చెప్పి 80,000కు ఒక మనిషి ఏమన్నా మనిషికి విలువ లేకుండా అయిపోతుంది అన్న. ఒక డబ్బుకి మనిషికి 80,000 ఏమి 80,000 అన్న? ఇక్కడ సిటీల్లో బతికేతోళ్ళు ఒక్కొక్కరు లక్షలు లక్షలు పెట్టి అవి ఇవి వేసుకుంటా ఊగుకనే లాసులు ముందరికి ఒకటే రోజు లక్షలు సంపాదించేతోళ్ళు ఉన్నారు. 80,000కి వాడు ఇంత నీచుడన్నా, మరి ఇంత అన్యాయంగా. మరి ఆడామని చూడకుండా మళ్ళీ ఏడుస్తున్నా మళ్ళీ వారం వారం నెల నెల ఇంత కట్టుకుంటూ పోతా అంటే వాడు అట్లా చేయడం అయితే చాలా అన్యాయం అన్న. ఒక మనిషికి విలువ లేకుండా డబ్బుకి రాను రాను ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అరే కాకపోయినా ఇప్పుడు కాకపోయినా 2-4 కొంచెం లేట్ అయినా కూడా తీసుకోవాలి డబ్బులు, అవునా కదా అన్న? నువ్వు ఇచ్చేటప్పుడు ఇచ్చినావు, నువ్వు ఇవ్వకుండా ఉండింటే అయిపోతుండే కదా, అంతేనా కదా అన్న? అంత ఇబ్బంది పెట్టి అట్లా టార్చర్ చేయడం అయితే మంచిగా అనిపించలే అన్న. బాధ వేసింది నాకు ఆ వీడియో చూసినాక. నిజంగా ఆ ఊరు ప్రజలు ఏం చేస్తున్నారు, ఆ ఊరు ప్రజలు అసలు ఒక మనిషి ఎవరైనా ఒక మంచి హోదాలు ఉన్నారంటే భయపడుతురా అసలు అర్థం అవ్వట్లేదు అన్న. నిజంగా ఏడిపోతుంది సమాజంలో ఎలాంటివి ఇంకా చూడాల్సింది వస్తుందో అన్న ఆలోచనలు ఉన్నాయన్న. ఓకే, సో మరి ఊరందరూ ఆపినా ఆగలేదంటే ఆయనకి ఎంత పలుకుబడి ఉంటుంది ఆ ఏరియాలో? నీ ఏముంటుందన్న, ఏదో ఒక రాజకీయ నాయకులు ఎవరో ఒకరు అలా కింద తోకులు గీకులు ఏదో ఒకటి పెట్టుకుంటారు. కొంతమంది మూర్ఖులు అన్న, మూర్ఖత్వమే ఉంటుంది, మూర్ఖత్వమే. ఓకే, సో అయితే ఇప్పుడు మరి చంద్రబాబు గారి నియోజకవర్గం అది, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అక్కడ ఇట్లా జరగడం ఆయన్ని బ్లేమ్ చేసుకుంటూ ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బాధ్యత తీసుకొని అన్న చంద్రబాబు నాయుడు అంటే నిజంగా అంటే మర్చిపోయినా అన్న. మొన్న రీసెంట్గా ఆయన ఎవరో ఏమో ప్రవీణ్ పగడాల చనిపోతే కూడా చాలా ఏళ్ళ వరకు రెస్పాన్స్, చాలా లేట్ ఒక నార్మల్ పర్సన్కి ఏమైనా జరిగితే వెంటనే రెస్పాన్స్ ఉండదు అన్న. ఈ గవర్నమెంట్ నిజంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక పర్సన్కి ఏమైనా జరిగినప్పుడు చాలా లేట్ అసలు ఏంది. మళ్ళీ మొన్న రీసెంట్గానేమో వచ్చి మాట్లాడిండు ఇట్లా ప్రవీణ్ పగడాల ఒక పాస్టర్ చనిపోతే మా గవర్నమెంట్ మీదకి అవు భయ్, నీ గవర్నమెంట్కి నూకకు ముందే నువ్వు దన్నుమని ఆడ ఉన్నోళ్ళు ఎవరో ఒకరు గవర్నమెంట్ పని చేస్తే ఇది కాదు అని స్పష్టత ఇచ్చేసి అయిపోతుంది కదన్న. గవర్నమెంట్ నీ చేతిలో ఉంది కాబట్టి ఎవడేం చేసినా నీ దాంట్లో తప్పు చేసినా కూడా నీదే తప్పు అని అంటారు. కామన్ థింక్ ఇది. ఇప్పుడు ఈ ఊర్లో ఈ నియోజకవర్గం గెలిచింది కాబట్టి నీ నియోజకవర్గం గెలిచినప్పుడు నువ్వు వెంటనే రెస్పాన్స్ కావాలి. నువ్వు వెంటనే పోలీసులు పలాంటి ఒకటి మీడియాలోకి వస్తేనే వెంటనే నీ అమ్మ ఒకే ఒక్కడు సినిమా ఉందా అన్న. అలాంటి సీఎం ఎప్పుడు వస్తాడో అన్న. నిజంగా అలాంటి సీఎం రావాలని, ఒక్కరోజు ముఖ్యమంత్రి లాగా అలాంటి సీఎంలు వస్తే నిజంగా ఎట్లుంటుందో అని చూడాలని ఆశ ఉందన్న. అంత నీతి. ఇంకొకటి మన యాక్టర్ కూడా ఒక ఆయన ఉన్నాడన్న, తమిళ్ కన్నడను యాక్టర్, ఆ హీరో, ఆయనది కూడా ఒక సినిమా ఉందన్న. ఆటోలో పోతాడన్న, ఆ సీన్ చూస్తే నిజంగా పిచ్చెక్కుతుంది అన్న. సీఎం అయి ఉండి ఆటోకి నామినేషన్కి వేయడానికి పోతాడు. అప్పుడు ఆ ఆటో డ్రైవరు ఆయనతో మాట్లాడుతాడు. నేను కూడా ఆటో డ్రైవర్ నాన్న. కొన్ని సిచ్యువేషన్లు అట్లా అనిపించినాయి. అరే ఇట్లాంటి సీన్లు నిజంగా సినిమాలో జరిగినట్టు రియల్ లైఫ్లో అట్లాంటి మనుషులు ఎప్పుడు వస్తారు, అట్లాంటి సీఎంలు కానీ అలాంటి ఎమ్మెల్యేలు కానీ అలాంటి ఎంపీలు కానీ ఎప్పుడు వస్తారో చూడాలని ఆశ ఉందన్న. మళ్ళీ బాగుపడిద్ది అంటాం మన రాష్ట్రం. డబ్బు వచ్చినాక వాళ్ళకి రిబాబ్ అనేది పెరిగిపోతుంది అన్న. చాలా మందికి అట్లా వస్తే చాలా బాగుంటుంది అన్న. అలాంటి జరగాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడు కుప్పంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళని దారుణంగా చెట్టుకు కట్టేసి కొట్టడము, బాబు పక్కన ఏడుస్తున్నా కానీ నా అప్పు నాకు గట్టు అనడము. అసలు ఈ ఇన్సిడెంట్ పైన ఏమనుకుంటున్నావు? చంద్రబాబు గారి నియోజకవర్గంలో జరగడం ఇంకా కలకలం రేపుతుంది అన్న. ఇది గతంలో చూసుకుంటే మన పిఠాపురంలో కూడా ఒకసారి ఇదే జరిగింది. అది ఊర్లోంచి వెళ్ళి వ్యక్తులని ఊర్లోంచి వెళ్ళవేయడము, అవన్నీ ఎట్లుంటాయంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది మన పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ ఇప్పుడు కుప్పంలో జరిగే ఇన్సిడెంట్ కానీ ఆ రెండు ప్రభుత్వం మీదనే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు దగ్గరికి ఈ వీడియో పోయింటే ఖచ్చితంగా తను రియాక్ట్ కావాలి. ఎందుకంటే అదే అయ్యింది. నేనేమని చెప్తున్నానంటే అసలు ఎందుకు అంతగానం పరిస్థితి. ఇప్పుడు తీసుకున్నోడు బాగున్నాడు, ఇచ్చినోడు బాగున్నాడు, ఫ్యామిలీ ఏం చేసింది? అది ఒక లేడీని ఎండలో అట్లా చెట్టుకు కట్టేసి కొట్టేయడం అనేది అది చాలా బాధాకరమైన విషయం.
నలుగురు మహిళలే నలుగురు కలిసి కొడుతున్నారు, తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. అదే అదే బాధ అన్న, ఫస్ట్ థింగ్ బాధ. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఆ సోర్స్ లేకుంటేనే తీసుకుని ఉంటారు. ఇప్పుడు అది ఏది వాళ్ళ మొగుడు పారిపోయినాక ఇంట్లో పిల్లాన్ని ఇట్లా రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి చెట్టుని కట్టేసి కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్న. బాబు గారికి రిలేట్ చేసి దీన్ని ఆయన నియోజకవర్గంలో జరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ బాబు గారు వచ్చాకే జరుగుతున్నాయి, ఈ గవర్నమెంట్ వచ్చాక జరిగిద్దని చెప్తున్నారు. అన్న కన్ఫామ్గా ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే గవర్నమెంట్ మారిన తర్వాత 1 year అయింది కరెక్ట్గా. 1 yearలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అంటే దళితుల మీద చేయడము, దళితుల మీద ఇట్లా మాట్లాడడము, దళితులని ఊర్లో నుంచి ఎల్లగొట్టడము, ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే రాజకీయం చేసినప్పుడు ఓట్లు అడిగినప్పుడు కూడా అందరూ సమానమే అది అన్నప్పుడు ఇట్లాంటి మెయిన్గా తన నియోజకవర్గంలోనే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు తన కళ్ళు మూసుకోకూడదు, ఏదో ఒకటి చేసేయాలి. అందుకు పవన్ కళ్యాణ్ గారు మహిళల్ని వీరనారులుగా కంపేర్ చేస్తూ నేను మీకున్నా ఒక అన్నగా నేను ఉన్నా అని చెప్పేసి చాలా సపోర్ట్ చేశాడు ఎలక్షన్కి ముందు. ఎలక్షన్ తర్వాత చాలా ఇన్సిడెంట్లు మహిళల మీద జరిగాయి. మరి ఎందుకు ఆయన రెస్పాండ్ అవ్వడమా లేదంటే యాక్షన్ తీసుకోకపోవడమా ఏంటి? అసలు ఇది మన పిఠాపురంలో దళితులని వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కాకుండా ఉండడం అయితే అది చాలా నిజం చెప్తున్నా. యాజ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నాకే బాధ అనిపించింది అన్న. ఎందుకంటే ఇప్పుడు ఓట్లప్పుడు మా అన్న గెలిస్తే మాకు అంతో ఇంత మంచి చేస్తాడు అనే నమ్మకంతోనే ఓట్లు వేసింటారు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని సొంత నియోజకవర్గంలో మంచిగా చేసుకున్నా కూడా చాలు. అట్లాంటి నియోజకవర్గంలోనే ఇట్లాంటివి జరగడం అనేది అయితే చాలా బాధగానే అనిపిస్తుంది అన్న. మరి ప్రజల్లో ఇది ఎలాంటి దారి తీస్తుంది, ఎలాంటి పరిస్థితులకి? నెగిటివ్ ఇంపాక్టేనా ఇదంతా, కన్ఫామ్గా నెగిటివ్ ఇంపాక్టే. ఎందుకంటే దళితులైతే ఏమి ఎవరైతే ఏముందన్న తరతరాలుగా ఒక ఊరిని నమ్ముకొని ఒక ఇంటిని నమ్ముకొని ఆ వారసత్వం అట్లే పెంచుకుంటుంటారు. సడన్గా ఇప్పటికిప్పుడు వాళ్ళని కొట్టడము, వాళ్ళని మానం తీయడము, లేదనుకో వాళ్ళని ఊరిలోంచి బయటికి పంపించడము, ఏడికి పోతారు, ఫుడ్ ఎట్లా, వాళ్ళకి షెల్టర్ ఎట్లా, అవన్నీ ఆలోచించాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్టే పడుతుంది. ప్రజలు కూడా కొంచెం మేల్కొని నెక్స్ట్ సారి ఎలక్షన్స్ అప్పుడు ఇవన్నీ పాయింట్అవుట్ చేస్తారు వాళ్ళు కూడా. మన పవన్ కళ్యాణ్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా దీనిల మీద స్పందించాలన్న ఫస్ట్ థింగ్. ఎందుకంటే పిఠాపురం ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరమైన విషయం అన్నదైతే. ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి ఇవ్వలేకపోయినారు, తాగడానికి పాల ప్యాకెట్ ఇవ్వలేకపోయినారు, వాటర్ కూడా ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఎప్పుడో పెద్దరాయుడి సినిమాలు అలాంటి సినిమాలు అలా చూసినాం మనం, అలివేయడము, ఊరిని వెలివేసి ఇట్లా అలాంటి ఇన్సిడెంట్లు ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక జరగడం చాలా బాధాకరమైన విషయం అన్న. ఈ గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా 1 year బ్యాక్ ఎక్కడెక్కడో నుంచి వచ్చి మా చంద్రబాబు నాయుడు మా పవన్ కళ్యాణ్ అన్న ఇద్దరు గెలిచాలా, కూటమిని ఫామ్ చేయాలనేసి ఎక్కడెక్కడ నుంచో అబ్రాడ్స్ నుంచి కూడా వచ్చి ఓట్లు వేసిండ్రు. అట్లాంటిది మళ్ళీ ఇట్లా రిపీట్ అయిపోయి కుల మతాల మధ్యలో కొంచెం ఈ భేదాలు ఈ గవర్నమెంట్లోనే ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అయితే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పక్క పడుతుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ.